బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పటాన్ చెరు వివాదంపై కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. మీనాక్షి ఆదేశాలతో కాటా ఇంటికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెళ్లారు. పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్తో ఆయన భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా కాటా శ్రీనివాస్ నారాజులో ఉన్నాడు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా వివాదంపై పీసీసీ కమిటీ వేసింది. పటాన్ చెరు మార్కెట్ కమిటీ పాత కాంగ్రెస్ వర్గానికి ఇవ్వాలని ఎమ్మెల్యేను కాటా వర్గం కోరింది. పటాన్ చెరు నియోజకవర్గం పైన అక్కడ వర్గ పోరు నడుస్తోంది. సో ఆధిపత్య పోరులో దాన్ని పరిష్కరించడం కోసం పీసీసీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పటాన్ చెరు నియోజకవర్గానికి అక్కడికి వెళ్లారు. వాళ్ళతో భేటీ అవుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, పటాన్ చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు పైన పీసీసీ ఎటువంటి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది? ఒకవైపు కాంగ్రెస్ లో పార్టీ ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవాలి, ఎక్కడ కూడా కొత్త పాత నేతల పంచాయతీ ఉండొద్దు అంటూ మీనాక్షి నటరాజన్ ఒకవైపు కృషి చేస్తుంటే, మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య అంతర్గత వివాదాలు మాత్రం ఇంకా ముగియలేదనే చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా పటాన్ చెరుకు సంబంధించి ఇంకా వర్గపోరు అనేది కొనసాగుతా ఉంది. ఇందులో భాగంగా గతంలో జరిగినటువంటి ఇష్యూస్ మనకి తెలిసిందే. అటు పటాన్చేరులో కాటా వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి అనేక ఇష్యూస్ జరిగాయి. ఒకరి ఆఫీస్ పైన ఒకరు దాడి చేసుకోవడం, అనంతరం నేరుగా గాంధీ భవన్ మెట్లు ఎక్కడం, ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు చేసుకోవడం, ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి. పటాన్చేరు సంబంధించి ఏ మీటింగ్ అయినా సరే కాటాకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా వచ్చి గూడెం మైపాల్ రెడ్డి వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అంటూ పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా పటాన్చేరుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ అంటే మెదక్ పార్లమెంటు సమీక్ష సమావేశం చేసినటువంటి సమయంలో పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ కూడా కాటా తన బాధనంతా చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. తను ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నాడని, కొత్తగా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి గూడెం మైపాల్ రెడ్డి వల్ల అక్కడ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని రంగంలోకి దించింది పీసీసీ. అంటే ఇద్దరు నాయకులతో కాటా శ్రీనివాస్ తోటి, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి తోటి వేరువేరుగా భేటీ అవుతారా? ఆయన ఎట్లా ప్రొసీడ్ కాబోతున్నారు? ఎప్పుడైతే కాటా శ్రీనివాస్ వచ్చి మీనాక్షి నటరాజన్ దృష్టికి పటాన్చేరులో ఏం జరుగుతుందో చెప్పారు. అప్పుడు నేరుగా అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహతో మీనాక్షి మాట్లాడి వెంటనే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చూపించాలి అని కోరారు. అనంతరం దీనిపైన ఒక కమిటీ వేశారు. గతంలో ఆది శ్రీనివాస్ ఇంకా మిగతా కమిటీకి సంబంధించినటువంటి వినోద్ వీళ్ళంతా వెళ్ళి కూడా అక్కడ పటాన్చేరులో అటు కాటాతో కలిశారు, ఇటు గూడెం మైపాల్ రెడ్డితో కూడా కలిసినటువంటి పరిస్థితి. అనంతరం దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ని తయారు చేసి క్రమశిక్షణ కమిటీకి వేశారు, ఇవ్వడం జరిగింది. అప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డి ఉండే, కానీ రీసెంట్ గా ఎప్పుడైతే హైకమాండ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎంపీ మల్లు రవికి బాధ్యతలు అప్పగించిందో, అనంతరం అనేక అంశాలు ఒక్కసారిగా స్టేట్ లో జరిగే, అటు వరంగల్ పంచాయతీ కానివ్వండి, ఇటు ఖైరతాబాద్, అదేవిధంగా గజ్వేల్, సేమ్ టైం ఇటు ఆదిలాబాద్ అండ్ పటాన్చేరు, వీటన్నిటికీ సంబంధించి వెంటనే అసలు ఏం జరిగింది, ఇంటర్నల్ వార్ కి గల కారణాలు ఏంటి అండ్ కొత్త పాత నేతలు గల పంచాయతీ ఏంటి, వీటిపైన ఒక రిపోర్ట్ ని తయారు చేయాలంటూ మరొకసారి కమిటీ కోరినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి ఈ రోజు అటు పటాన్చేరు వెళ్ళడం జరిగింది. అమీర్పూర్ లో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ ఇంటికి నేరుగా వెళ్లి అసలు అక్కడ వర్గ పోరుకి గల కారణం, అసలు రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ తో పాటు పూర్తిగా అసలు పటాన్చేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పైన ప్రజలు ఎలాంటి ఒపీనియన్ ఉంది, సేమ్ టైం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి సమయంలో అటు పటాన్చేరుకు సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్స్ కూడా కాటా అంటే పాత కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఎక్కడెక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, కొత్త పాత నేతల పంచాయతీ పైన అయితే మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ. మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతోటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పటాన్ చెరువులో నెలకొన్నటువంటి ఆ వర్గ పోరుని పరిష్కరించే పనిలో పడ్డారు. ఈ మేరకు ఆయన వెళ్ళి కాటా శ్రీనివాస్ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయనతో చర్చలు